నమస్తే. నేను మీ చంద్రశేఖర్. మనలో చాలామంది ఊళ్ళో వాళ్ళందరూ బాగుపడ్డారు, మనం మాత్రం వెనకబడి ఉన్నాము, సక్సెస్ అనేది చాలా కష్టంగా ఉంది, ఇలాంటి ఆలోచనలు చేస్తుంటాం. దీని అందరికీ ప్రధానమైన కారణం ఏంటంటే మన మైండ్ ఫంక్షనింగ్ అనమాట. మన బట్టల గురించి శ్రద్ధ పెడతాం, హెయిర్ గురించి శ్రద్ధ పెడతాం, మన ఫిజికల్ బాడీ గురించి కూడా శ్రద్ధ పెడతాం, కానీ మైండ్ గురించి శ్రద్ధ పెట్టడం అనేది చాలా తక్కువ. అసలు ఆలోచన రాదు మనకి. మైండ్ అనేది ఓ సూపర్ కంప్యూటర్ లాంటిది. ఈ మైండ్ యొక్క ఫంక్షనింగ్ వల్ల మనిషి యొక్క విజయాలు అనేది ఆధారపడతాయన్నమాట. మనం అనుకుంటాము మనకి లక్ రావట్లేదు, మన ప్రాప్తం బాగాలేదు, ఇలా అలా అనుకుంటాం అనమాట. దీని అంతటికి కారణం ఏంటంటే మైండ్ ఫంక్షనింగ్. ఈ మైండ్ ఫంక్షనింగ్ గురించి కొంచెం చెప్పాలంటే మనకు ప్రతిరోజు 60 నుంచి 80 వేల ఆలోచనలు మన బుర్రలో తిరుగుతూ ఉంటాయి. ఇన్ని ఆలోచనలు తిరుగుతుంటే అందులో 80% నెగిటివ్ ఆలోచనలు, 95% పాత ఆలోచనలు రిపీట్ అవుతూ ఉంటాయి. నిన్న వచ్చినాయి, మొన్న వచ్చినాయి, అంతకుముందు వచ్చినాయి అనమాట. ఇలాంటి ఆలోచనలు రిపీట్ అవటం కారణంగా మనిషి ఎక్కడున్న వాడు అక్కడే ఉంటూ ఎదగలేకపోతాడు. నిజం చెప్పాలంటే దీన్ని పూర్తిగా బ్రేక్ చేయొచ్చు. దానికి కారణం ఏంటంటే మొదట మనకు మైండ్ ఫంక్షనింగ్ అర్థం అవ్వాలి. మన బ్రెయిన్లో ఫంక్షనింగ్ ఎలా ఉంటుందంటే అడవిలో కనుక దారులు ఉన్నట్టు దారులు ఉంటాయి బ్రెయిన్లో. మీరు ఏ ఆలోచనలు ఎక్కువ చేస్తుంటే ఆ ఆలోచన ఆ దారులే బ్రెయిన్లో పడతాయి. మిమ్మల్ని మీరు నెగిటివ్గా అనుకున్నా, మిమ్మల్ని మీరు సక్సెస్ కాదు అనుకున్నా, మీ బ్రెయిన్ మీరు సక్సెస్ కాకుండా ఉండడం కోసం ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలు మీకు చూపిస్తుంది. అలాగే రివర్స్ కూడా ట్రూ. మీరు నేను అదృష్టవంతుడిని, నేను గొప్పవాడిని, నేను అన్నీ సాధించగలను, ఇలా మీరు ఆలోచిస్తూ ఉంటే మీ బ్రెయిన్లో దానికి సంబంధించిన దారులు పెద్దవయ్యి ఆలోచనలే మీకు పదే పదే వచ్చి ఎవరికి కనిపించిన అవకాశాలు మీకు కనిపించడం, వాళ్ళందరికీ అదృష్టం అని అనిపించిన దాన్ని మీకు అదృష్టం అని అనిపించడం, తద్వారా మీరు గొప్ప గొప్ప విజయాలను సాధించడం సాధ్యం అవుతుంది. దీన్ని మనం ప్రయత్నపూర్వకంగా అభ్యసించి మనం స్వాధీనం చేసుకొని మన మైండ్ మ్యాపింగ్ని మనకు అనుకూలంగా చేసుకోవచ్చు. మన మైండ్ సాఫ్ట్వేర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి నేను 4 పిల్లర్స్ చెప్తాను. అందులో మొదటిది గోల్ సెట్టింగ్. మీ లక్ష్యం రాసుకొని ఉదయం నిద్ర లేవగానే మీ గోల్ ఏంటని పెట్టుకొని దాన్ని పదే పదే చదవడం ద్వారా బయటికి మిమ్మల్ని మీరు గుర్తు చేసుకునే వాళ్ళు అవుతారు. ప్రతిరోజు మీ గోల్ని మీరు గుర్తు చేసుకోవడం వల్ల మీ మైండ్కి దారి తెలుస్తుంది. అంటే మీ లక్ష్యం ఏంటి, మీరు ఎక్కడికి వెళ్ళాలనేది మీ మైండ్కి ఫిక్స్ అవుతుంది. తద్వారా అది మిమ్మల్ని అలాగే గైడ్ చేస్తుంది. సెకండ్ పిల్లర్ వచ్చేటప్పటికి పాజిటివ్ సెల్ఫ్ టాక్. మామూలుగా వదిలేస్తే మనసుకి నెగిటివ్ థాట్స్ వస్తాయి. అది ఉదయం నుంచి సాయంత్రం దాకా పదే పదే నెగిటివ్ థాట్స్ వస్తూనే ఉంటాయి. మీరు పట్టుబట్టి నెగిటివ్ థాట్ వచ్చినప్పుడల్లా దాన్ని క్వశ్చన్ చేసి కాదు అని పాజిటివ్ టాప్ కింద మాట్లాడుకుంటూ ఉంటే మీ నెగిటివ్ ఆలోచనలు కూడా పాజిటివ్గా మారతాయి. మీ మైండ్కి అలవాటు అవుతుంది పాజిటివ్ థింకింగ్ అనేది. ఆ పాజిటివ్ థింకింగ్ మీకు అలవాటు అవటం వల్ల మీ లైఫ్లో మీకు మిగతా వాళ్ళకి ఆపర్చునిటీస్గా కనపడని మీకు ఆపర్చునిటీస్ కనపడతాయి. మిగతా వాళ్ళకి నష్టాలు కష్టాలు అన్నవి కూడా మీ కాడికి వచ్చేటప్పటికి అవి లాభాలుగా పరిణమిస్తాయి. ఇవి మీరు ప్రయత్నించండి, ఖచ్చితంగా మీకు ఇలా జరుగుతుంది. అలాగే థర్డ్ పిల్లర్ ఉండేటప్పటికి మెంటల్ మ్యాపింగ్, అంటే విజువలైజేషను. మీరు రాత్రి పడుకునేటప్పుడు మరుసటి రోజు ఏం జరగాలి, ఎలా జరగాలి అనే దాని గురించి ఒక మెంటల్ పిక్చర్ చేసుకోండి. అంటే రేపటి రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా ఇలా నేను చేయాలి అని మీరు ఆలోచించండి. మీరు ప్రయత్నపూర్వకంగా ప్లాన్ చేసుకోండి. మరుసటి రోజు మీకు ఎలా జరగాలి, ఏం జరగాలి అనేది. దీనివల్ల మరో రోజు నిజంగా రియల్ వరల్డ్లో వర్క్ చేసేటప్పుడు మీరు ఆల్రెడీ ముందు ఊహించుకున్నారు కదా, మీ ఊహ ప్రకారం మీకు అన్నీ పాజిటివ్గా జరుగుతాయి. ఫోర్త్ పిల్లర్ వచ్చేటప్పటికి సెల్ఫ్ లెర్నింగ్. మీరు సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అంటే ప్రతిరోజు ఏదైనా కొత్త పుస్తకాన్ని చదవటం కానివ్వండి, మీ యొక్క వృత్తికి సంబంధించి కానీ, వ్యాపారానికి సంబంధించి కానీ, అలాగే సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించి కానీ దానికి సంబంధించిన ప్రాక్టీసెస్ చేయండి. అంటే సెమినార్లు అటెండ్ అవ్వటం, మంచి ఆడియోస్ వినటం, ఇలాంటివి చేయండి. కంప్యూటర్ భాషలో ఉంటుంది గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్ అని. మీరు గార్బేజ్ ఇన్ ఇస్తే గార్బేజే వస్తుంది బయటికి. అంటే చెత్తని మీరు బ్రెయిన్లోకి పంపిస్తే చెత్తే బయటకు వస్తుంది. మంచి విషయాలను బ్రెయిన్లోకి పంపిస్తే మంచి విషయాలు వస్తాయి. మీరు ప్రయత్నం చేయలేదనుకోండి పాజిటివ్గా అయితే ఉండదు. మన బ్రెయిన్ అనేది ఒక ఖాళీ నేల లాంటిది. దానిలో మీరు పట్టుబట్టి మంచి ఫలపుష్పాలు వచ్చే చెట్లు పెడితే అవి వస్తాయి. కానీ మీరు ఏం చేయకపోతే వీడ్స్ వస్తాయి, కలుపు మొక్కలు వస్తాయి. ఫస్ట్ మీ గార్డెన్ మీరు వీడ్స్ లేకుండా క్లీన్ చేసుకొని మంచి చెట్లు పెట్టుకుంటే, అంటే మంచి ఆలోచనలు పెట్టుకుంటే మంచి జరుగుతుంది. నేను చెప్పిన 4 పిల్లర్స్ని మీరు మీ జీవితంలో అన్వయించుకొని వర్క్ చేయండి. ఇక్కడ ఒక డిస్క్లైమర్ ఉంది. అదేంటంటే మొదటి వారం ఉత్సాహంగా ఉంటుంది, మీరు చేస్తారు. రెండో వారానికి వచ్చేటప్పటికి అవునా కాదా అన్నట్టుంటారు. మూడో వారం విపరీతమైన కష్టం అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మీరు సంవత్సరాల తరబడి మీ జీవితాంతం ఈ నెగిటివ్ ఆలోచనలను పెంచి పోషించారు కాబట్టి వాటి నుంచి బయటపడి పాజిటివ్ ఆలోచనలకు వెళ్దామంటే రకరకాల సాకులని మీ మైండే మీకు చెప్తుంది. ఎందుకంటే మైండ్ అనేది ఫెమిలియర్గా ఉన్న వాటికి, అలవాటుగా అయిన వాటికి ఇష్టపడుతుంది. అలవాటు లేని వాటి గురించి దానికి భయం. అలాంటి బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఇప్పుడు మీరు కొత్తదాన్ని ఏది పట్టుకున్నా ఆ బ్రెయిన్ యాక్సెప్ట్ చేయదు.
మీకు ఇది పనిచేస్తుందా లేదని తెలియడం కోసం మీ బ్రెయిన్ యాక్సెప్ట్ చేయకుండా ఎదురు తిరుగుతుంది చూసారా, అప్పుడే మీకు అర్థమవుతుంది ఇది పనిచేస్తుందని. మీరు వ్యాయామశాలకు వెళ్ళినా అంతే. జిమ్కి వెళ్ళినప్పుడు మొదట్లో విపరీతమైన నొప్పులు వస్తాయి, ఆ తర్వాత అసలు జిమ్కి వెళ్ళాలనే అనిపించదు. దాన్ని దాటి మీరు జిమ్కి వెళ్ళి కసరత్తులు చేస్తే ఆ తర్వాత మీరు మంచి శరీర సౌష్ఠవం దక్కుతుంది. అలాగే ఈ బ్రెయిన్ కూడా మిమ్మల్ని చాలా వ్యతిరేక భావనలతోటి వద్దులే ఇదేం పని చేయదు, మామూలుగా ఉందాం, ఇలాగే ఉందాం, గడిచిపోతుంది కదా, ఇలాంటి ఆలోచనలు వస్తాయి. అలాంటి ఆలోచనలు పక్కన పెట్టి నేను చెప్పిన 4 పిల్లర్స్ని మీరు పాటిస్తే ఖచ్చితంగా మీ జీవితంలో చాలా గొప్ప విజయాలను సాధించగలుగుతారు. కాబట్టి మిత్రులారా, మీరు మీ లైఫ్లో నేను చెప్పిన ఈ 4 పిల్లర్స్ని ప్రతిరోజు మీరు పాటించండి, మీ లైఫ్ని గొప్పగా మలుచుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.